నిర్వహించాలని సిపిఐ రాష్ట్ర పార్టీ నిర్ణయించింది. ఆ వెలుతుల్లోనే ఈరోజు చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి, గాగిరెడ్డిపల్లె, చిగురుమామిడి, రేకొండ, బొమ్మనపల్లి తిప్పుకుంటూ ఇక్కడికి రావడం జరిగింది. అయితే కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ సాయుధ పోరాటానికి ఎందుకు పిలిపించింది, ఎలా పిలిపించింది, ఎందుకు పిలిపివ్వాల్సి వచ్చిందనేది ఒక చర్చ ఈనాటి యువతరానికి తెలియాల్సిన అవసరం ఉంది. ఆగస్టు 15, 1947 దేశానికి స్వాతంత్రం వచ్చింది. తెలంగాణకు మాత్రం ఆనాటి నైజాం నవాబు నేను ఏదైతుందో హైదరాబాద్ సంస్థాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంటాను, అందుకనే అప్పుడే జూన్లోనే ప్రకటించుకున్నాడు. కాబట్టి ఆయన విలీనం చేయలే, అంటే స్వాతంత్రం రాలే తెలంగాణకు. అప్పుడు ఉగలాపురంలో ఇంకా అనేక చోట్ల ఈ ప్రాంతంలో కూడా త్రివర్ణ పతాకాలు 3 రంగుల జెండాలు ఎగిరేస్తే అప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అంటే స్వాతంత్రాన్ని గుర్తించలేదు, స్వాతంత్రం రాలేదు, మీకు నైజాం రాజ్యంలో ఉన్నారు, మీరు ఖబర్దార్ చెప్పి కేసులు పెట్టి జైల్లో పెట్టారు. అలాంటి తరుణంలో సెప్టెంబర్ 11, 1947 తెలంగాణ సాయుధ పోరాటానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ, ఆంధ్ర మహాసభ, కార్మిక సంఘాల నాయకులు రావినారాయణ రెడ్డి, బద్దమిల్లారెడ్డి, మగ్దుమంది పిలిపించారు. ఆ పిలుపు ప్రభంజనమై ఊరు వాడు ఉప్పరై పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడికెక్కడికి గడిల దూడడం కడిగడలాడిస్తూ దున్నేవాడికి భూమి, వెట్టిచాకి రద్దు, బానిసత్వం చెయ్యమిగా, మేం మనుషులమే, మీరు అయ్యవ ఉట్టోలే అని చెప్పి తిరగబాటు జరిగినటువంటి నేపథ్యం అది. 3000 గ్రామాలను విముక్తి చేశారు. దున్నేవాడికని లక్షలాది ఎకరాల భూములు పంచినటువంటి చరిత్ర ఉంది. ఎర్రజెండాలు వాతి భూములు ఆక్రమించిన చరిత్ర ఉంది. ఆ నేపథ్యంలోనే దాదాపు 1 సంవత్సరం పాటు భీకర యుద్ధం జరిగింది. కరీంనగర్ జిల్లాలో తొలి కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి అనబేరి ప్రభాకర్ రావు, ఆయనతో పాటు మరి ఆంధ్ర మహాసభ కరీంనగర్ జిల్లా ఉమ్మడి అధ్యక్షుడు సింగిరెడ్డి భూపతి రెడ్డి, వీళ్ళు ఒక 20 మంది దళంతో అనేక గ్రామాలలో మరి గడిల దొరలు ఏవైతే సందులలో అప్పత్రాలు దాచుకున్నారో, పాలేరు ఉన్నాయనే, జీతం ఉన్నాయనే, కూలికి ఉన్నాయనే, అప్పిత్తడు దొర, ఆ అప్పు తీరది, మొత్తం అప్పంతా మిత్తి కిందనే మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. ఎప్పటికప్పటికి మిత్తి కిందనే ఆయన శ్రమ పోతుంది, అప్పట్లే ఉంటుంది. కాబట్టి అట్లాంటి దొంగ అప్పత్రాలను కూడా యారబేరు ప్రభాకర్, సింగిరెడ్డి భూపతి రెడ్డిలు ఇందుర్తిలో రంగారెడ్డి దొరై తగలబెట్టి అనేక చోట్ల ప్రభుత్వ భూములు పేదలకు వంచుతూ మరి ఆ ఉగలాపురము, ఇందుర్తి, చిగురుమామిడి, బొమ్మనపల్లి ఇట్లా రావడం, అన్నం తింటున్నటువంటి వాళ్ళపైన మరి ఆ రోజు ఇక్కడ 200 మంది పోలీసులు, రజాకారులు, అలాగే ఒకవైపు నైజాం పోలీసులు కలిసి మూకుమ్మడిగా ఈ ఊరంతా చుట్టుముట్టారు. అప్పుడు అన్నం తింటున్నటువంటి అనబేరు ప్రభాకర్ రావు దళమంతా కూడా ఏం చేయాలని దిక్కు తోసక మరి ఊర్ల మీద వచ్చి పడితే అనేక మంది ప్రజలు చచ్చిపోతారు. కాబట్టి వాళ్ళే ఇక్కడికి ప్రజలకు రక్షణ ఉంచాలా, ప్రజలకు నష్టం జరగనియద్దని చెప్పి వాళ్ళే స్వయంగా గుట్ట గురికొచ్చారు. అన్నం తిని వదిలిపెట్టి ఇకొస్తే గుట్ట పైకి పోతా ఉంటే అక్కడ ఒక 10-20 మంది తప్పించుకున్నారు. ఒక 10 మంది ఇప్పుడు ఎన్కౌంటర్ చనిపోయినారు. అందులో సింగిరెడ్డి భూపతి రెడ్డి 9వ వాడు. అప్పుడు అన్నా పోతున్నాం అని అనబేరు ప్రభాకర్ ఉంటే ఆయన వెనుదిరిగి అప్పుడు ఏదైతుందో 2 కానిస్టేబుల్ చంపి అనబేరు ప్రభాకర్ చచ్చిపోయాడు. అంటే ఒక వీర విప్లవకారుడు అనబేరు ప్రభాకర్ రావు. ఆయన దేశము కుటుంబంలో పొలంపల్లి కడబుట్టి ఆయన కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా ఎదిగి పేద ప్రజల, అట్టడుగు వర్గాల ప్రజలకు ఆశాజ్యోతిగా నిలిచినాడు. సింగిరెడ్డి భూపతి రెడ్డి కూడా అలాంటి త్యాగాలు చేసిన వాడే. అయితే ఇవాళ కూడా స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడిచిపోయినా, 70 ఏళ్ళు అడుగు పెడుతున్నా ఇంకా మనకు స్వేచ్ఛా వాయువులు అంటే అందరికీ కూడు, గుడ్డ, నీడ, విద్య, వైద్య సౌకర్యాలు అందట్లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కూడా అమలు కావట్లేదు. అందుకనే కమ్యూనిస్ట్ పార్టీ మరింత నూతన ఉత్సాహంతో, ఉచ్ఛేదంతో పోరాటాల వైపు సమైతం కావాలని చెప్పి ఆ వైపున మరి పోరాటాలకు పిలిపిస్తున్నది. అందుకని ఇప్పుడు తెలంగాణ వచ్చినా కూడా, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రం అన్యాయం జరిగిందని కొట్లాడి తెలంగాణ వచ్చినా కూడా కేసీఆర్ నీళ్లు, నిధులు, నియామకాల, ఆత్మగౌరవ పరిపాలన దెబ్బతీశాడు. ఆయన అహంభావంతో మరి మొత్తం నష్టం చేశాడు. ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి ఇప్పుడు మేము అధికారపూర్వకంగా నిర్వహిస్తలేదు. తెలంగాణ అంటే ఈ హైదరాబాద్ సంస్థానమే కాదు, హైదరాబాదే కాదు. హైదరాబాద్ అంటే 8 10 30 కూడా అయినాయి. కానీ మహారాష్ట్రలో 5 జిల్లాలు ఉన్నాయి, కర్ణాటకలో 3 జిల్లాలు ఉన్నాయి. 16 జిల్లాలు పరిగణ తెలంగాణ. అక్కడనే అధికారపూర్వకంగా నిర్వహిస్తాను, ఇక్కడ నిర్వహిస్తలేరు. ఇక్కడనే ఈయన ప్రజాపాలన దినంగా పాటిస్తా అని చెప్పి అంటున్నాడు, జెండాలు ఎగరేస్తా అంటున్నాడు. న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి.